ఒక పెద్ద సర్కస్లో ఒక చాలా పవర్ఫుల్ ఎలిఫెంట్ ఉండేది. అది ఎంతో బలంగా ఉండేది. ఒక పెద్ద చెట్టునైనా కూల్చగలిగే స్ట్రెంగ్త్ దానికుంది. కాని ఆశ్చర్యమేమిటంటే అంత స్ట్రాంగ్ అయిన ఎలిఫెంట్ ఒక చిన్న రోప్తో కట్టబడి ఉండేది. ఆ రోప్ చాలా వీక్. అది ఒకసారి ట్రై చేస్తే ఈజీగా బ్రేక్ చేయగలదు. కాని ఆ ఎలిఫెంట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. అది అక్కడే నిలబడి ఉండేది. ఎక్కడికి వెళ్లకుండా తన లిమిట్స్లోనే జీవించేది. ఒకరోజు ఒక చిన్న బాయ్ ఇది చూసి షాక్ అయ్యాడు. ఇంత బిగ్ ఎలిఫెంట్ ఈ స్మాల్ రోప్ను ఎందుకు బ్రేక్ చేయదు అని అడిగాడు. అప్పుడు ట్రైనర్ స్మైల్ చేస్తూ చెప్పాడు, ఈ ఎలిఫెంట్ చిన్నప్పుడు ఇదే రోప్తో కట్టేవాళ్లం. అప్పుడిది వీక్, ఎంత ట్రై చేసినా బ్రేక్ చేయలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇది గివప్ అయిపోయింది. నేను ఈ రోప్ను ఎప్పటికీ బ్రేక్ చేయలేను అనే బిలీఫ్ దాని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడిది పవర్ఫుల్ అయింది, కానీ దాని మైండ్ సెట్ మాత్రం చేంజ్ కాలేదు. ఆ బాయ్ కొద్దిసేపు సైలెంట్గా ఆలోచించాడు. అప్పుడొక ట్రూత్ అర్థమైంది. ఆ ఎలిఫెంట్ను కట్టింది రోప్ కాదు, దాని మైండ్ సెట్. అది ఒక్కసారి ట్రై చేస్తే అది ఈజీగా ఫ్రీ అవుతుంది. కానీ అది ట్రై చేయదు, ఎందుకంటే అది తన ఓన్ స్ట్రెంగ్త్ని నమ్మడం మానేసింది. మన లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. చిన్నప్పుడొచ్చిన ఫెయిలియర్స్, విన్న నెగటివ్ వర్డ్స్ మనలో బిలీవ్స్గా మారిపోతాయి. నా వల్ల కాదు, ఐ కాంట్ డూ దిస్, అలాంటి థాట్స్ మనల్ని ఇన్విజిబుల్ రోప్స్లా కట్టేస్తాయి. నిజానికి మన దగ్గర పవర్ ఉన్నా మన మైండ్ సెట్ మనల్ని లిమిట్ చేస్తుంది. కాబట్టి గుర్తుంచుకో, యోర్ మైండ్ సెట్ కెన్ లిమిట్ యోర్ స్ట్రెంగ్త్. మైండ్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది.